సాయంత్రం 3 గంటలకు కావచ్చు, 4 గంటలు కావచ్చు, మా వాళ్ళని ఏరియాలో తిప్పుతూ ఉంటే ఒక్కొక్క రూట్ ఇస్తా ఖచ్చితంగా ఎస్ఐలు ఉంటారు, ఆ రూట్ ఇన్ఛార్జ్లు డీజే ఏదైతే ఉందో ఆ డీజే తీసుకొచ్చి పోలీసులు పెడతారు. నెక్స్ట్ డే ఇచ్చి పంపిస్తాం చెప్తారు. ఆ డీజే తీసుకొచ్చే క్రమంలో మనోళ్ళు అదుపు తప్పి మాట్లాడుతున్నారు. ఫస్ట్ రెండోది వచ్చేసి కంట్రోల్ లేకుండా మాట్లాడుతున్నారు. ఆడ గవర్నమెంట్ ఆఫీసర్స్ అండ్ పబ్లిక్ సర్వెంట్ అని చూడట్లేదు, పోలీస్ అని చూడట్లేదు. ప్రతిదీ కూడా మీరు డీజే గురించి ఏదైతే ప్రస్తావన వచ్చిందో మీ కమిటీ మెంబర్స్ ఎవరైతున్నారో దాన్ని బంద్ చేయండి. మన యొక్క సాంప్రదాయ ప్రకారంగా మీరు భజన పెట్టుకోండి, కోలాటాలు పెట్టుకోండి. ఎప్పుడైతే మండపం స్టార్ట్ చేసేటప్పుడే ఆ 30 ఫీట్ల రోడ్డు ఉందనుకోండి, మీరు 20 ఫీట్స్ వరకు వేసుకోండి, ప్రాబ్లం లేదు. కానీ వదిలిపెట్టేది ఏదైతే ఉందో ఆ 10 ఫీట్స్ వన్ సైడ్ వదిలిపెట్టండి, పక్కకు వదిలిపెట్టండి. ఆ పక్కకు వదిలిపెట్టడం వల్ల ఏమిటంటే వచ్చిపోయే వాళ్ళకి ఇబ్బంది లేదు. మీరు మెయిన్ రోడ్ రావడానికి 12 గంటల టైం పెట్టుకోండి. అర్ధరాత్రి 12 గంటల టైంకి మీరు మెయిన్ రోడ్ మీద వచ్చేదని పెట్టుకోండి. మీరు ఏం చేయాలనుకున్న ఆ మెయిన్ రోడ్ మీద మీరు ఆ 10-12 గంటల మధ్యలో నవరాత్రులు మొత్తం 9 రోజులు చేసి ఊర్లో జనాలు చూడకుండా 12 గంటలకి అందరూ వెళ్ళిపోయే టైంలో వచ్చేసేసి ఆడ వెళ్ళిపోతుంటారు. మీరు చేసేది ఏదో 6 గంటలకు స్టార్ట్ చేస్తే ఉన్న పబ్లిక్ అందరూ చూస్తారు కదా, అక్కడికి వచ్చినటువంటి భక్తులు ఇంట్రెస్ట్ పార్టిసిపేషన్ చేస్తారు కదా. పండుగలాగా జరపండి, అందరికీ వినోదాన్ని కలిగించే విధంగా, అందరూ ప్రశాంతంగా జరుపుకునే విధంగా, అందరూ పార్టిసిపేషన్ చేసే విధంగా చూడండి. మీరు డీజేకి పర్మిషన్ లేదు, ఎట్టి పరిస్థితుల్లో నిమజ్జనానికి డీజే పెట్టబడదు, యాక్షన్ తీసుకోబడతారు చట్టం ప్రకారం. ముందుగా ముస్లిం మైనారిటీ నాయకులైనటువంటి షానవాజ్ ఖాన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు మా పండుగ అవసరం బట్టి 2 రోజులు ఎక్స్టెన్షన్ చేసుకుంటాం, మీకు అందరూ కూడా సహకరిస్తాం అన్నందుకు మరి వారికి కూడా అందరూ కూడా సహకరించి మరి ఇక్కడ వినాయక చవితి ఉత్సవం అయితే వీలునాథదేవి పండుగ అయితే మనందరం కూడా శాంతియుత వాతావరణంలో మరి అధికారులకు సహకరించి మొన్న జరిగిన చిన్న సంఘటన కూడా మనందరం కూడా పశ్చాత్తాపడుతూ సిఐ సార్ ప్రత్యేకంగా చెప్పడం జరిగింది డీజే గురించి. ఇక వినాయక చవితి అంటేనే కొంచెం సౌండ్ డీజే అనేది మరి మీరు అవకాశం ఇచ్చి ఇంతకు మా ఉన్న కొంచెం సౌండ్ పొల్యూషన్ ఇంకా ఏమన్నా మార్పు వచ్చేది ఏమన్నా ఉంటే అందరం కూడా మా యువకులందరూ కూడా సహకరిస్తారు. మరి ఈ వినాయక చవితి ఉత్సవాలను కూడా అందరం సహకరించి పోలీస్ అధికారులకు సహకరిస్తామని మనస్ఫూర్తిగా మరి హామీ ఇస్తూ మీరు ఎమర్జెన్సీలో అక్కడ ఒక అట్ట వెక్కించేసి తగ్గించి పెడితే ఎవరు 10 ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఆ నెంబర్లకు మీరు ఫోన్ చేసినట్టయితే మా సంబంధిత సిబ్బంది అక్కడికి వచ్చేసి మీకు ఏమైనా సమాచారం, మీకు ఏమైనా ఇబ్బంది ఏర్పాటు జరిగితే అక్కడ ఉన్నటువంటి సమస్యను మేము ఏ టైమైనా సరే ఎప్పుడైనా సరే ఆ సమస్యను పరిష్కరించడానికి అందరికంటే ముందుతో మీకు అందరికీ తోడ్పాటు అయ్యే విధంగా కృషి చేస్తాము. ఒకే పెట్టకుండా పొడులు పెట్టేసి కిందికి ఏడాడు వేసి రాయి పెట్టడము అది చేయడం ద్వారా రెండు ఫేస్ టు ఫేస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫేస్ టు ఫేస్ అవుతే డిప్లొమా వస్తే డిప్లొమా వచ్చినప్పుడు కింద పడినప్పుడు ఎక్కడైనా ప్రాబ్లం జరిగితే అక్కడ ఇంకో దానికి దారిస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఒకే పెట్టకుండా స్టాండర్డ్ సర్వీస్ లైన్స్, ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కానీ హ్యాబిట్స్ లైన్స్ కానీ ఏవైనా కూడా స్టాండర్డ్ సర్వీస్ పెట్టుకోవడం ద్వారా మనకి ఎలాంటి కూడా షార్ట్ సర్క్యూట్ కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. మన వినాయక చవితి సర్వీస్ తీసుకొచ్చినప్పుడు అందరూ కూడా ఎంసీ పెట్టుకోవాలి. ఆ ఎంసీని పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు పోలీసు నుంచి వచ్చే సర్వీస్ ప్రాబ్లం వచ్చినా, కింద నుంచి వచ్చే ఎక్కడైతే మన అరేంజ్మెంట్స్ లైటింగ్ అరేంజ్మెంట్ చేసుకుంటాం అక్కడ నుంచి ప్రాబ్లం వచ్చినా కూడా రెండింటికి అనుసంధానంగా సేఫ్టీ సర్వీస్గా పనిచేస్తుంది. కింద నుంచి ఎక్కడైతే షార్ట్ సర్క్యూట్ పని అక్కడ ట్రిప్ అయిపోతుంది, పై నుంచి వచ్చినప్పుడు అక్కడ ట్రిప్ అవుతుంది. కాబట్టి మనకి ఎలాంటి ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి మండపం దగ్గర ఎంసీ పెట్టుకోవాలి. ఎంసీ పెట్టుకోవడం వల్ల మనం సేఫ్టీగా ఉంటాం. అలాగే ఎక్కడ కూడా మన మండపం ఇప్పుడు అందరూ భక్తులు వస్తూ ఉంటారు, పూజలు చేసి ఇలాంటి విద్యుత్ అంతరాయంగా కూడా నిరంతరాయంగా ఇస్తామని తెలియజేస్తూ, మీరు పంటల్స్ ఏర్పాటు చేసుకునేటప్పుడు రోడ్లలో కంప్లీట్గా రోడ్ని బ్లాక్ చేయకుండా కొంచెం ప్లేస్ ఇవ్వండి. ఎలక్ట్రికల్ ఏ గారిలో కూడా అదే చెప్తున్నాను, ఏమన్నా వైరింగ్ కానీ ఎలక్ట్రికల్ ఇంటరప్షన్స్ కూడా మీరు టౌన్లో చూసుకోండి. అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా నేను చెప్తున్నాను, లాస్ట్ టైం కూడా మీరు స్విమ్మర్స్ దగ్గర పెట్టాలి ఎమర్జెన్సీ పాయింట్ దగ్గర. దాని తర్వాత శానిటేషన్ విషయంలో కూడా మేము ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడర్ కానీ అన్నీ కూడా మేము మా శానిటేషన్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఏర్పాటు చేస్తాము. అలాగే మీరు కూడా ఇంత ప్రశాంతంగా, ఎందుకంటే లాస్ట్ టైం నేను చూసాము ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా
విమర్శన జరిగింది, పొజిషన్ కూడా ప్రశాంతంగా జరిగింది. అందరి సహకారంతో మా సిఈ గారు, ఎస్ఐ గారు అందరూ ఉన్నారు. లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా సపోర్ట్ చేశారు. మీరందరూ కూడా సపోర్ట్ చేశారు కాబట్టి అంత ప్రశాంతంగా జరిగింది. ఈసారి కూడా హిందూ ముస్లిం బాయ్ లాగా ఉండి మన టౌన్కి మనం అందరం కూడా కలిసిమెలిసి ఉంటే మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి మనం అందరం దీన్ని విజయవంతంగా చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. డిస్ప్యూటెడ్ సైట్లో గణేష్ విగ్రహం పెట్టాలని కోరుతున్నాను. ఇన్ని డిస్ప్యూటెడ్ అది ఫస్ట్ ప్రిపరేషన్ ఇవ్వాల్సింది. సెకండ్, అంబులెన్స్ ఫైర్ ఇంజిన్ వెళ్ళేటట్టు దారి ఇవ్వాలని కోరుతున్నాను. డీజే ఒకటి అనేది అందరూ కోరుకుంటారు, కానీ యువకులు చిన్న విషయాలు మీరు పోలీసుతో గొడవపడి పోలీసు మీద అసాల్ట్ చేసినా కూడా జైలు నేను రికార్డు కూడా అవసరమైతే షీట్ కూడా ఓపెన్ చేయవలసి వస్తుంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. అందరూ పండుగ అనేది సంతోషంగా చేసుకోవాల్సిన పండుగ మనం అందరం చేసుకోవాల్సింది. మా వాళ్ళం కూడా మ్యాక్సిమం ఓపిక ఉంటుంది, ఏం లేదు, ఓపికతో పని చేసుకున్నాము, కలిసి చేసుకుందాము, సంతోషంగా వెళ్ళాలని కోరుతున్నాను. మీరు కూడా మా అందరికీ కోఆపరేట్ చేయాలని కోరుతున్నాను. ఏమన్నా ఈ లడ్డు దొంగతనం కూడా జరుగుతుంటుంది, సెంటిమెంట్ అది కూడా దానివల్ల వేరే వాళ్ళు తీసుకోపోయారు కానీ ఇలాంటి ఇష్యూస్ అవుతుంటాయి. ఇది కూడా దాన్ని ఇష్యూ చేయకుండా సర్దుమనిగేటట్టు చేసి దాన్ని కోఆపరేట్ చేయాలని అందరినీ నేను కోరుతున్నాను. ఏ ఇష్యూ వచ్చినా లోకలైజ్ చేసుకోవాలి, దగ్గర అక్కడక్కడనే సమస్య పరిష్కరించుకుంటే ప్రాబ్లం అనేది మనకు రాదు, ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. శాంతంగా పండుగ వెళ్ళేటట్టు కోరుతున్నాను. ఎప్పుడు అధికారులు ఇచ్చిన సూచనలు ఎప్పటికప్పటికీ పాటించాలని అందరినీ కోరుతున్నాను. ఈ డిపార్ట్మెంట్లో అందరూ మా డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా అందరూ కోఆపరేట్ చేస్తారు. వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయాలని మా ఎస్ఐ గారిని కోరుతున్నాను. ఏమైనా సమస్యలు ఉన్న దాంట్లో పెడితే మీరు కూడా దాన్ని అందరికీ మీ గ్రూపులలో ఫార్వర్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకేమైనా ఎలాంటి ఇష్యూస్ అయినా మా దృష్టికి చేయాలని, ప్రశాంతంగా జరుపుకోవాలని, చిన్న ఇన్సిడెంట్ లేకుండా జరుపుకోవాలని నా కోరిక. థ్యాంక్ యూ. ప్రతి మండపం దగ్గర 2,500 రూపాయలు లేదా 3,000 రూపాయలు పెడితే ప్రతి మండపానికి ఒక సీసీ కెమెరా కంపల్సరీగా ఉంటుంది. అది తప్పకుండా ఇన్స్టాల్ చేసుకోండి, మీ మండపం దగ్గర పెట్టుకోండి. తప్పకుండా గణేష్ని పర్చేజ్ చేస్తున్నప్పుడే సీసీ కెమెరాని కూడా పర్చేజ్ చేయాల్సిందే పడతాము. మరొకసారి వినాయక చవితి మరియు వినాయకుడి నబి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ కలవపూర్తి పట్టణంలో మరొకసారి ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుపుకోవాలని చెప్పేసి ప్రజలందరినీ కోరుకుంటూ విన్నవిస్తూ ఈ సమావేశాలు